తర్వాత లెటర్లో ఏదో రాసుకున్నావు, ఐ హ్యావ్ రిసీవ్డ్ వెరీ మచ్ ప్లెజర్ లవ్ ఫ్రమ్ లావర్ అని చెప్పి రాసుకొచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏం రాసుకొచ్చింది తన లెటర్లో అంటే, ఇవన్నీ కూడా తన విచారణలో బయటపడ్డ అంశాలు. తన లెటర్లో ఇంకే అంశం ఉందనంటే, పాకిస్తాన్కి భారత్కి మధ్య ఎప్పటికీ రాకపోకలు ఉండేందుకు దయచేసి రిక్వెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పటికీ రాకపోకలు ఇంకా మాకు కొనసాగించే విధంగా ఫ్రీడమ్ ఇచ్చేయండి, మేము తరచుగా వస్తూనే ఉంటామని చెప్పి ఏదో రిక్వెస్టింగ్గా కూడా లెటర్ పెట్టడానికి ఆలోచన చేసిందట. 10 రోజులు ఉందట అక్కడ సబ్స్క్రైబర్ల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా లవ్ వచ్చిందని చెప్పి జ్యోతి మల్హోత్రా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దేవేంద్ర సింగ్, వీడు కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాడే, ఒక విద్యార్థి, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు, కల్సా అనేటువంటి కాలేజీలో చదువుతున్నాడు. వాడేకంగా ఒక పిస్టోల్తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వాడి బండారం బయటపడింది. సో వీడు 2024 నుంచి సుమారుగా 2 సార్లు పోయినట్టు. ఏకంగా జ్యోతి మల్హోత్రా అయితే నాన్ స్టాప్ తనిక పుట్టింట్లో అత్తవారింట్లో ఆయనేమని అనగానే మాటికి అమ్మగారింటికి వెళ్ళిపోయినట్టుగా, ఇక్కడ ఏమైనా సంఘటన జరగానే మాటికి వెళ్ళిపోయాడు. ఏకంగా తన తండ్రి చెప్పాడు ఈ మాట, చీటికి మాటికి ఢిల్లీ పోతుండే, ఢిల్లీ నుంచి పాకిస్తాన్ పోయేది, పాకిస్తాన్లో ఎవరితో పోయింది, అక్కడ ఏం చేసింది మాకేం తెలియదు అని చెప్పి తన తండ్రి చాలా మీడియా సంస్థలతో మాట్లాడుకొచ్చిన మాటలు ఉన్నాయి. సో అటువంటి రకంగా జ్యోతి మల్హోత్రా చేస్తే ఏకంగా వీడు కూడా దేవేంద్ర సింగ్ అనేవాడు కూడా సుమారుగా 3-4 సార్లు వీడు కూడా పాకిస్తాన్కి పోయిండట. సో వీడు ఏకంగా పిస్తోల్తో ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వీడి బండారం బట్టబయలైంది. వీడు కొన్ని లక్షల రూపాయలు వారి నుంచి తీసుకొని మన సమాచారం లీక్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, జ్యోతి మల్హోత్రా కానీ దేవేంద్ర సింగ్ కానీ ఇక్కడ కనిపించండి సహదేవ్ సింగ్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఎలా వీళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతున్నారు? ఇప్పుడు నీకు తెలుసు, నాకు తెలుసు ఇన్ఫర్మేషన్, మన దగ్గర బ్రహ్మోస్ ఉన్న విషయం తెలుసు, S-400 ఉన్న విషయం తెలుసు, ఆకాశ్ తీర్ ఉన్న విషయం తెలుసు, త్వరలో కాళీ అనేటువంటి తయారు కాబోతున్న విషయం తెలుసు, మన దగ్గర అగ్ని, పృథ్వీ ఇటువంటి చాలా మిసైల్స్ ఉన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్గా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషనే వాడికి తెలుసుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒక గోప్యమైన సమాచారం లీక్ చేసే అంశం కాదు, వాడికి ఇంకేదో తెలిసి ఉండాలి, ఆర్మీ లోపల జరిగేటువంటి విషయాలు ఏదో తెలిసి ఉండాలి. ఆయనకి అది తెలుస్తున్నాయి, ఈ దుర్మార్గురాలకి ఆ నరహంతకుడికి తెలుస్తున్నాయి అవన్నీ విషయాలంటే లోపల కూడా ఆర్మీలో ఎవరో ఒకరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవారు ఉండాలి. ఇది డెఫినెట్గా ఒక అనుమానంగా మనం చూడాల్సిందే. మీరు అనొచ్చు, మీరు ఏకంగా ఇండియన్ ఆర్మీని శంకిస్తున్నారని. ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని గారు శంకించేది, ఇండియన్ ఆర్మీలో ఎవరో ఒకరు తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఎవడో ఒకడు ఉంటాడు కదా. సో అటువంటి వాడు ఎవడో ఒకడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, వీళ్ళు దాన్ని అక్కడ అమ్ముకుంటూ ఉండాలి. సో ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీళ్ళకి ఎంతో కొంత వీళ్ళకు డబ్బులు ముచ్చ చెప్పే అవకాశం కూడా ఉండాలి. సో చాలా క్లియర్గా వినండి, జ్యోతి మల్హోత్రా కానివ్వండి ఇంకెవరైనా గుడాచారు ఉన్నారంటే వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషనే పాకిస్తాన్ కనుక పాస్ చేస్తే ఎటువంటి విధంగా పాకిస్తాన్ ఏం చేయలేదు. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పెద్ద గొరిగేది ఏం లేదు. వాళ్ళు అక్కడ ఉండి కూడా గూగుల్ ఓపెన్ చేసి ఆర్టీవీలో ఏం జరుగుతోంది, ఆర్టీవీలో ఏం చెప్తున్నారనో లేకపోతే వేరే ఛానల్స్లో ఏం జరుగుతోంది, వాళ్ళ వెపన్స్ ఏంటి, ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏంటని తెలుసుకోవడానికి చాలా ఈజీ విషయం. కానీ మనకు తెలియని ఏదైనా సమాచారాన్ని వీళ్ళు లీక్ చేస్తున్నారంటే లోపల ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్ ఎవరో ఒకరు కూడా వీళ్ళకి ఆ సమాచారాన్ని ఇచ్చే ఉండాలి. తర్వాత నుమాన్ లాహి వీడైతే ఏకంగా తన ఆర్థిక స్థితిగతులు బాగాలేక ఉత్తరప్రదేశ్ వాసి హర్యానాలో ఒక దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుండగా వాడికి కలిగినటువంటి పరిచయం కారణంగా వాడు కూడా ఇక్కడ ఆర్మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ చేయడం. ఎట్లా అంటే ఆర్మీ బేస్ దగ్గర వెళ్ళిపోయి ఒక ఫోటో తీయడం, ఆ ఫోటోని వాళ్ళకి షేర్ చేయడం. వీళ్ళని డబ్బులు ఎలా వచ్చేవటంటే కనీసం వీనికి అకౌంట్ కూడా లేదట, వీనికి అకౌంట్ లేని టెక్నాలజీ యూజ్ చేసే అవకాశం కూడా లేదు. వీడికి సంబంధించిన బంధువుల అకౌంట్లో పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు వేసేవారట. వాళ్ళ డాటా మొత్తం తీస్తే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందట నుమాన్ లాహీకి, అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ISIకి. ఇక ఆర్మాన్ వీడు కూడా ఒక విద్యార్థి, ISIతో టచ్లోకి వెళ్ళాడు, ఎప్పటికప్పుడు సమాచారం అందించడం. తర్వాత తారిఫ్ షాజాద్ అనేవాడైతే ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనగానే ఏదో పెద్దగా వాడు కోటాను రూపాయల అధిపతి అనేం కాదు, వాడొక చిన్న స్మగ్లరు, కాస్మెటిక్స్, చిన్న లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ స్మగ్లింగ్ చేస్తూ వెళ్తూ వచ్చేవాడు. సో వాడేం చేస్తారంటే ఇక్కడ జ్యోతి మల్హోత్రాకి షాజాద్కి మధ్య పరిచయం కూడా ఉంది. ఇక్కడ మీరు హైలైట్ ట్విస్ట్ వినండి, కొంత గమనించండి దయచేసి. సో షాజాద్ జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి రాడికల్గా ఎవరైతే పాకిస్తాన్కి సహకరించాలి అనుకుంటున్నారో లేదా బిజినెస్ యాక్టివిటీ పరంగా పాకిస్తాన్కి ఇండియాకి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నారో అందరికీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళని కూడా ఈ యొక్క ట్రాప్లోకి దించారు, వాళ్ళని కూడా ఈ యొక్క రంగంలోకి తీసుకొచ్చారట. జ్యోతి మల్హోత్రా చేసిన పన్నాగం వల్ల సుమారుగా 40 మంది యువకులు కూడా ఈ ట్రాప్లో పడిపోయారు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, డబ్బులు తీసుకోవడం కోసం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. సో వీళ్ళకు కూడా డానిష్ అనే వ్యక్తి వీసా సమకూర్చి, డానిష్ గాడే జ్యోతి మల్హోత్రాకి డానిషే వీసాలు సమకూర్చింది, అటు షాజాద్ కూడా వాడే వీసా సమకూర్చింది, ఇద్దరికి వీసా సమకూర్చింది డానిషే. సో ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, పైన ఫోటోలో కనబడుతుంది కదా, ఆ రైట్ సైడ్లో కనిపించే వాడు డానిష్, వాడు పాక్ హై కమిషన్కి సంబంధించినటువంటి అధికారి.
అంటే మన భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ దౌత్యపరమైనటువంటి కమిషన్ ఉంటుంది కదా, అంటే ఇరు దేశాల మధ్య సఖ్యత కానివ్వండి, ట్రేడ్ బిజినెస్ కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి ప్రతి చోట దేశ రాజధానుల్లో మన ఇండియాకు సంబంధించి దౌత్యవేత్తలు కూడా అక్కడ పాకిస్తాన్లో కానీ ఇతరత్ర దేశాల్లో ఉండే అవకాశం ఉంది. సో అటువంటి అధికారం ఒకటి వీడు ఏం చేశారంటే ఏకంగా జ్యోతి మల్హోత్రాకి ఆ షాజాద్కి వీసాలు ఏర్పాటు చేసి వీళ్ళ ద్వారా క్లోజ్ మైండ్ అయినటువంటి గ్రూప్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాకిస్తాన్కి రాకపోకల కోసం వీడే మొత్తం పూర్తిగా పన్నాగం పన్నింది. తర్వాత మహమ్మద్ ముర్తాజ్ అలీ వీడైతే ఏకంగా ఒక ఐటీ టెక్కీ, చాలా నాలెడ్జ్, నిజంగా చెప్తున్నాను, ఒక ఇంత నాలెడ్జ్ పరుడు భారతదేశానికి సహకరించి ఏదో రకంగా ఉద్యోగం చేసో లేకుంటే 4 ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. కానీ వీళ్ళంటే ఒక దుర్మార్గుడు ఏకంగా పాకిస్తాన్ సహకరించాడు. ఏం చేశాడు తెలుసా? ఏకంగా ఈ మహమ్మద్ ముర్తాజ్ అలీ అనేవాడు వాడు ఒక అప్లికేషన్ తయారు చేసి, ఈ అప్లికేషన్ ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ లాంటిదే, కేవలం అక్కడ రిసీవర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రిసీవర్ నుంచి ఇక్కడ పంపించే వ్యక్తి దాకా ఈ ట్రాన్స్మిటర్ వరకు ఈ ఇద్దరి మధ్య ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాదు, ఈ ఇద్దరి మధ్య అప్లికేషన్ ఉంటుంది. ఒక ప్రత్యేక అప్లికేషన్ రూపొందించాడు భారత్ సంబంధించిన సమాచారాన్ని లీక్ చేయడం కోసం. తర్వాత సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్, ఫలేష్కర్, సూరజ్ వీళ్ళందరూ పోగా ఇప్పుడు తెర మీదకి వచ్చిన పేరే ఈ సహదేవ్ సింగ్. వీళ్ళు కొత్త ఏం కాదు, ఇంకా ఉన్నారు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి స్లీపర్ సెల్స్ని గమనించండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సిరాజ్ ఉర్ రెహమాన్ వాడు విజయనగరానికి సంబంధించిన ఒక వ్యక్తి, బీటెక్ చదవాలనుకున్నాడట. బీటెక్ చదివిన తర్వాత తండ్రి ఒక సామాన్యమైన కుటుంబం, ఏకంగా తన తండ్రి ఒక కానిస్టేబుల్, అన్న ఒక ఏఎస్ఐ అట. ఎవరు? సిరాజ్ ఫ్యామిలీకి సంబంధించి. వాడు ఏకంగా బీటెక్ పూర్తయిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా అవ్వాలని చెప్పి ఆశయంతో ముందుకు వెళ్ళాడు, ఎస్ఐ కావాలని ఆశయంతో ముందుకు వెళ్ళాడు, రెండిట్లో విఫలమయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ వాసినటువంటి సమీర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మెల్లమెల్లిగా రాడికల్స్ వైపుగా వెళ్ళడం ప్రారంభించారు. ఈ రాడికల్ విధానం వైపు వెళ్ళేటువంటి క్రమంలో ముంబైలో కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్లో కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యారు. ఎటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ రాడికల్ ఆలోచనలు తీసుకొచ్చేటువంటి మీటింగ్స్. ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించి చెడు జరుగుతోంది, ఒక మతాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒక మతాన్ని కించపరుస్తున్నారు, ఒక మతం ఈ రకంగా అయిపోతుంది, ఒక మతం అలా అయిపోతుంది, మనం మొత్తం మన మతాన్ని విస్తరించాలి, ఇటువంటి ఐడియాలజీ ఏవైతే కొంతమంది ఏమంటారు స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అటువంటి స్పీచెస్కి, అటువంటి సెమినార్లకి ఇద్దరు తరచుగా హాజరవుతుండేవారట. ఆ హాజరయ్యే క్రమంలో సయ్యద్ అనేటువంటి ఒక సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయితే ఆ వ్యక్తి వీరిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కుదిర్చి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారట. ఏకంగా ఈ మందు సామాగ్రి అయితే వాళ్ళు బాంబు పేలుల కోసం తెరలేపారో సిరాజ్ కానీ సమీర్ కానీ వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారో వాటికి డబ్బు సమకూర్చింది కూడా ఈ సౌదీలో ఉన్నవాడే. ఏకంగా వాళ్ళ బాబు ఎవరో ఓమన్ నుంచి ఈ డబ్బులు సమకూర్చారట. నిత్యం అకౌంట్లో కొన్ని లక్షల కొద్ది రూపాయలు పడేవంట. సో ఈ విషయం తండ్రికి తెలుసా అంటే తండ్రికి తెలియదు, ఇటు తల్లికి తెలుసా అంటే తల్లికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు అంట. కానీ ఇద్దరు మాత్రం రాడికల్గా ఉంటుంది ఆలోచనతో ఇప్పటికి నిత్యం కొనసాగుతూ ఏకంగా బ్లాస్ట్లకే తెరలేపారు. ఈరోజు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ బీసెంట్ కాలనీ కానివ్వండి, విజయవాడకు సంబంధించి రైల్వే స్టేషన్ కానివ్వండి, బాంబులు పెట్టామని బెదిరింపులు వస్తున్నాయి. ఎవరు చేసిన పని ఇదంతా కూడా? ఈ స్లీపర్ సెల్స్ గారా? ఎప్పుడైతే పాకిస్తాన్ కుప్పకూలిపోయిందో, పాకిస్తాన్ ఇక భారత్ని ఎదుర్కోలేము, మనం ఓడిపోయామన్నట్టుగానే వాళ్ళంతా నిశ్చయించుకొని సైలెంట్గా కూర్చున్నారు. ఆ సిచ్యువేషన్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఇవన్నీ పన్నాగాలకు పన్నుతున్నాయి. సో దయచేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఈ స్లీపర్ సెల్స్ని గమనించండి. చాలా పెద్ద మొత్తంలో స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, ప్రైమ్ ఏరియాస్ ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, తర్వాత ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రైమ్ ఏరియాస్, చెన్నై అంటే హై డెన్సిటీ పాపులేషన్స్ ఉన్న ఏరియాలో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఏరియాస్ ఎంచుకొని వీళ్ళంతా కూడా కొన్ని దుర్మార్గాలకి, మారణహోమాలకు తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిని మనం ముందుగానే పారద్రోలాలి. వీళ్ళందరినీ అంతు చూడాలంటే మీరు ఒక కంట కనిపెట్టండి. డెఫినెట్గా వీళ్ళందరినీ అంతు చూసే బాధ్యత మీ పైన, నా పైన, మన అందరిపైన ఉంది. నాకెవరైనా ఇటువంటి అనుమానితులు కనుక ఉంటే డెఫినెట్గా నేను వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు పాస్ చేస్తాను. సో మీకు ఒక అవకాశం, డెఫినెట్గా ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అంశాలని ఆర్టీవీ మీకు చట్టప్రకారంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్నే అన్నీ చేరవేసే ప్రయత్నం చేస్తోంది. సో మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను, మీకు ఆర్టీవీ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీవీ అనగానే మా ప్రతినిధి అక్కడ అందుబాటులో ఉంటారు. సో మీకు ఏదైనా సమాచారం చెప్పాలని ఉన్నా, అంటే ఇక్కడ ఇది అనుమానంగా ఉంది, ఒక వ్యక్తి రకంగా ప్రయత్నం చేస్తున్న అనుమానంగా ఉంది, ఒక వ్యక్తి గురించి ఈ రకంగా చెప్పాలనుకుంటున్నామంటే మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు మాకు ఇచ్చినా పర్వాలేదు, సమాచారం మేము స్టింగ్ ఆపరేషన్ చేస్తాం, పోలీసులతో ఈ సమాచారాన్ని షేర్ చేస్తాం. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించేంత వరకు కూడా మేము దగ్గరుండి ప్రయత్నం చేసి మేము మీకోసం పనిచేస్తూ ఉంటాం. సో డెఫినెట్గా అటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్లీపర్ సెల్స్ని
పారద్రోలాల్సిన అవసరం కూడా ఉంది. సో స్లీపర్ సెల్స్ గమనించండి. డెఫినెట్గా అటువంటి వారి నుండి మనం రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మానవ బాంబులుగా కూడా మారిపోయి మనలో మానవ హోమం సృష్టించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఈ వ్యక్తుల్ని ఎలా శిక్షించాలనేది మీరు కామెంట్ చేయండి.